థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. నువ్వు గనుక రాలేదంటే ఏం జరిగేదో తెలీదు. వదినా, నేను రాకుండా ఎలా ఉంటాను? అభి నా చిన్ననాటి స్నేహితుడు. తను నన్ను ద్వేషించొచ్చు, కానీ నాకు తనంటే ఇష్టమే కదా. నా వల్ల కొన్ని పొరపాట్లు జరిగాయి, నేను కాదనడం లేదు, కానీ ఇప్పుడు వాటిని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. ఇప్పటికే చాలా రాత్రి అయిపోయింది ప్రజ్ఞ వదినా, ఇక మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు. అయినా నేనున్నాను కదా ఇక్కడ, మీరు ఇక ఇంటికి వెళ్ళండి. ఆయన బయటకు వచ్చే వరకు నేను ఎక్కడికి వెళ్ళను. రేపు ఉదయం ఆయనతో పాటు ఇంటికి వెళ్తాను. వదిన తెల్లవారుగానే అభిని వదిలేరు వీళ్ళు. అయినా ఇక్కడేమైనా ప్రాబ్లం అయితే నేనున్నాను కదా చూసుకోవడానికి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి, మీ వాళ్ళని చూసుకోండి. ఇప్పుడు వాళ్ళని చూసుకోవడం మీకు చాలా అవసరం. అక్కడ బుల్బుల్ ఏ పరిస్థితిలో ఉందో అర్థం కావట్లేదు. నాకు తన గురించి తెలుసు. ప్రతి విషయంలోనూ తనే కారణం అని బాధపడుతూ కూర్చుంటుంది. ఇప్పుడు కూడా తను ఇదే ఆలోచిస్తూ ఉండుంటుంది. తను ఆ కార్పొరేటర్ మాట వినలేదు కాబట్టి అతను ఈ రోజు ఇలా మీ కుటుంబం పట్ల. మీరు దయచేసి ఇంటికి వెళ్ళి తనకు నచ్చ చెప్పండి. ఇక్కడంతా నేను చూసుకుంటాను. ప్రజ్ఞ వదినా, ఏమైంది? నేనేం ఆలోచిస్తున్నానంటే ఆ రోజు నేను నీకు బుల్బుల్కి పెళ్లి జరగకుండా ఆపుండాల్సింది కాదు. నాకు నిజంగానే ఆ రోజు వేరే దారి లేదు. లేకపోతే నేను మనస్ఫూర్తిగా ఇప్పటికీ ఇదే కోరుకుంటున్నాను బుల్బుల్. ప్రజ్ఞ వదినా, ఐ కెన్ అండర్స్టాండ్. మిమ్మల్ని నేను అర్థం చేసుకోగలను. మీకు బుల్బుల్ మీద ఉన్న ప్రేమ, అలాగే అభి గురించి నా ఆలోచన కూడా. ఇక మీరు వీటిని మర్చిపోండి. ముందు మీరు ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. ప్రజ్ఞ వదినా, ప్లీజ్, అభి కోసం. థ్యాంక్ యూ. వెళ్తాను. అభి నా స్నేహాన్ని కాకపోయినా కనీసం ప్రజ్ఞ వదిన ఫీలింగ్స్ నేను అర్థం చేసుకో. తన్ను కంటే చాలా రెట్లు మంచిది. తను నీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తోంది. తన ఫీలింగ్స్ని హర్ట్ చేయొద్దు. హలో ప్రజ్ఞ, అభి బానే ఉన్నాడు కదా? తన పోలీస్ స్టేషన్ నుంచి పంపించేశారా లేదా? లేదమ్మా, ఇంకా ఆయన్ని వదలలేదు. బహుశా రేపు ఉదయానికల్లా ఆయన వదిలేస్తారేమో. నేను కూడా ఇక్కడే ఉందామనుకున్నాను, కానీ ఇంతలో ప్రవీణ్ వచ్చాడు. తనతో పాటు ఒక లాయర్ని కూడా తీసుకొచ్చాడు. అతను ఏమన్నారంటే రేపు ఉదయం నేను స్టేట్మెంట్ ఇచ్చానంటే అప్పుడు ఆయన్ని వదిలేస్తారని చెప్పారు. ఆ దేవుడికి ధన్యవాదాలు. ప్రజ్ఞ, నువ్వు అత్తవారింట్లో అందరికీ చెప్పేశావు కదా? లేదమ్మా, నేను ఇంటికి వస్తున్నాను. ఈ రోజు రాత్రికి అక్కడే ఉంటాను. కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు ప్రజ్ఞ? నువ్వు మీ అత్తవారింటికి వెళ్ళు. అక్కడ కూడా అందరు కంగారుగా ఉంటారు కదా. అమ్మా, నేను తర్వాత వెళ్తానమ్మా. తర్వాత వెళ్ళవేంటి ప్రజ్ఞ? నువ్వు ఇప్పుడు వెళ్తేనే బాగుంటుందమ్మా. నువ్వు ఆ ఇంటికి కోడలివి. ఈ సమయంలో వాళ్ళకి ధైర్యం చెప్పడం నీ బాధ్యత అవుతుంది కదమ్మా. అదే కరెక్ట్ కూడా. అది కాకుండా అభి ఈ టైంలో మన వల్లే కదా జైల్లో ఉన్నాడు. నువ్వు మీ అత్తారింటికి వెళ్ళు, కాసేపు రెస్ట్ కూడా తీసుకో. కానీ అమ్మ, అక్కడ మీరు కూడా. అంతా బానే ఉంది ప్రజ్ఞ. చెప్పాలంటే అభి గురించి కాస్త కంగారుగా ఉండేది, కానీ ఉదయానికల్లా వదిలేస్తారని చెప్పావుగా, ఇప్పుడు అస్సలు టెన్షన్ లేదు. వెళ్ళు. నువ్వు మీ అత్తవారింటికి వెళ్ళమ్మా. ఇక్కడ మేము బానే ఉన్నాం. అలాగే. నువ్వు ఒక చెల్లివేనా? నీ సొంత అన్నయ్య అరెస్ట్ అవుతుంటే నువ్వు అసలు ఏమీ చేయకుండా ఊరుకున్నావు. నా కుటుంబానికి అక్కడ అవమానం జరుగుతుంటే చూడాలనే నువ్వు అక్కడికి వచ్చావని నాకు తెలుసు. అయినా నీ తోడబుట్టిన అన్నయ్యకి సమస్య వచ్చినప్పుడు నువ్వు కళ్ళు మూసుకుని ఉంటావా? ఆయన నీకోసం ఎన్నో చేశారు. నీ మంచి చెడు అన్నిట్లోనూ నీకు తోడుగా ఉన్నారు, నిన్నెంతగానో ప్రేమిస్తున్నారు. ఈరోజు ఆయనకి నీ అవసరం వచ్చినప్పుడు నువ్వు ఆయన్ని కనీసం ప్రయత్నం కూడా చేయకుండా వెళ్ళిపోయావు. నీలాంటి స్వార్థపర్రాల్ని నేను ఈ రోజు వరకు ఎక్కడ చూడలేదు. నువ్వెప్పుడు కోరుకుంటావు కదా అందరూ నీ గురించి ఆలోచించాలి, నిన్నే ప్రేమించాలి అని. ఎదుటి వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు మాత్రం నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోతావు. ఆయనకి సంగతి తెలిస్తే బాగుండు. నువ్వు నిన్ను మాత్రమే ప్రేమిస్తావు. లవ్, రిలేషన్షిప్, ట్రస్ట్, వీటి గురించి నువ్వు మాట్లాడకుండా ఉంటేనే నీకు మంచిది. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిందంతా కూడా నీ వల్ల, నీ కారణంగానే జరుగుతుంది. ఎస్, యు ఆర్ రైట్. నేను అక్కడికి మీ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంటే చూద్దామని వచ్చాను.
కానీ నీ దగ్గర ఏ మ్యాజికల్ స్టిక్ ఉందో నాకు తెలియడం లేదు, కానీ నువ్వు తిప్పగానే మొత్తం అన్నీ నీకు ఫేవర్గా మారిపోతున్నాయి. చివరికి నా సొంత అన్నయ్య కూడా తను నిన్ను ద్వేషిస్తున్నాడు, అయినా తను నీకు నీ ఫ్యామిలీకి సాయం చేయడానికి అక్కడికి మళ్ళీ వచ్చేసాడు. చెడ్డవాళ్లకున్న పెద్ద సమస్య ఇది. వాళ్ళకి వాళ్ళు తప్ప మిగతా అందరూ చెడ్డవాళ్లలా కనిపిస్తారు. ఈ టైంలో కూడా నువ్వు నీది కాదు మీ అన్నయ్యదే తప్పు అంటావు. అవును, అన్నయ్యదే తప్పు. బట్ ఐ లవ్ మై అన్నయ్య. అన్నయ్యని నేను చాలా ప్రేమిస్తున్నాను, కానీ అన్నయ్య చేసిన తప్పు తనకి తెలియడం ఇప్పుడు చాలా అవసరం. తను ఒకవేళ నీకు సాయం చేశాడంటే తనకి ఇలాంటి గతి పడుతుందని తెలియాలి. అంత సవ్యంగా జరుగుతుంది. ఐ వాజ్ సో హ్యాపీ. అన్నయ్య నీకు సాయం చేయడం లేదు అని చెప్పాడు, కానీ లాస్ట్ మినిట్ లో నన్ను మోసం చేశాడు. అందుకే అన్నయ్యకి తన తప్పు ఖచ్చితంగా తెలియాలి. చెడ్డవాళ్ళకి సాయం చేస్తే దాని ఫలితం కూడా చెడ్డగానే ఉంటుందని తెలియాలి. అందుకే అన్నయ్య కనీసం ఒక్క రాత్రైనా జైల్లో గడపాల్సి ఉంటుంది. దీనికి బాధ్యురాల్ని నేను మాత్రం కాదు, నువ్వు, కేవలం నువ్వు మాత్రమే. ప్రజ్ఞ, నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావని. అలాగే నేను నీ బాధను కూడా అర్థం చేసుకోగలను. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం సంభాళించుకోవాల్సి ఉంటుంది కదా. నీ భర్త ఇంత రాత్రైనా కూడా ఇంటికి రానేలేదు, కనీసం తను ఎక్కడికి వెళ్ళాడో కూడా నీకు తెలియదు కదా, అవునా? ఏంటి? నువ్వేనా ఏంటి ఇంట్లో అందరూ ఈ విషయం గురించి కంగారు పడుతున్నారు? అసలు అభి ఇంతవరకు ఇంటికి ఎందుకు రాలేదని ఆలియాని అడిగాము. అభి ఇంకా ఎందుకు రాలేదని, కానీ తనేమీ చెప్పడం లేదు. తనేమంటోందంటే అభి తన ఇంట్లో ఎవరికీ చెప్పొద్దని చెప్పాడంట. తను ఇప్పుడు ఎక్కడున్నాడని. పోన్లే, కంగారు పడకు, అంతా అదే సర్దుకుంటుంది. ఒక మాట చెప్పనా? పెద్దదాన్ని కదా, అందుకే ధైర్యం చెప్తున్నాను. అభి తిరిగొచ్చిన తర్వాత నువ్వు తనతో గొడవ పడకుండా ఉండు. ఎంతైనా తను నీ భర్త కదా. అక్క, నేను అలసిపోయి ఉన్నాను. నేను వెళ్ళు, కాసేపు విశ్రాంతి తీసుకో. అలాగే నువ్వేం కంగారు పడకు, అంతా సర్దుకుంటుందిలే. నేను వెళ్తాను. మన బంధం గురించి మన తలరాతలో ఏం రాసిందో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. ఇక ముందు మన మధ్య ఈ బంధం ఉన్నా లేకపోయినా నా మనసులో మాత్రం ఎప్పటికీ మీ మీద గౌరవం ఉంటుంది. ఇంతవరకు నా ఉద్దేశంలో రాక్ స్టార్ అభి అంత గొప్ప వ్యక్తి కాదు, కానీ ఈరోజు నా ముందు నిలబడిన వ్యక్తి ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప వ్యక్తి. మీరు జాగ్రత్త. అంతా నాటకం. యాక్టింగ్ చేసింది నన్ను మోసం చేయడానికి. తన మాటలు, తన కన్నీళ్లు అన్నీ నకిలీవే. తనకి కేవలం మోసం చేయడం మాత్రమే వచ్చు, అంతకన్నా ఇంకేం తెలీదు.
అభయ్ గురించి ఏమైనా తెలిసిందే? తను ఫోన్ చేశాడా లేదా నీకు? లేదు డాడ్, అన్నయ్య నాకు ఫోన్ చేయలేదు. అన్నయ్య ఎక్కడున్నాడో దేవుడికే తెలియాలి. ఎవరికీ చెప్పకుండా వెళ్ళేంత రహస్యం ఏముంటుంది? ఇంతవరకు ఎప్పుడూ అభయ్ ఇలా చేయలేదు. కనీసం ఫోన్ అయినా చేసి ఉండొచ్చు కదా. హలో, గుడ్ మార్నింగ్. వైశాలి, ఆ న్యూస్ పేపర్ ఇలా తీసుకురా. తీసుకొస్తాను. లేచిన దగ్గర నుంచి పని మనిషిలాగా పనిచేస్తున్నాను. అరే వైశాలి ఇది చెయ్యి, వైశాలి అది చెయ్యి, వైశాలి టిఫిన్ పెట్టు, వైశాలి పేపర్ తీసుకురా. ఒక్క పని కూడా సొంతంగా చేసుకోలేరు. రాక్ స్టార్ అభి జైల్లో కార్పొరేటర్తో గొడవ పడినందుకు. ఈ మనిషిని ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడా? కుంకుమ భాగ్య హాల్. ఈ హాల్ అయితే ప్రజ్ఞ వాళ్ళ అమ్మ వాళ్ళది కదా, పెళ్ళిళ్ళవి చేస్తూ ఉంటారు. ఇతన్నే కదా ఆ రోజు నేను కలిశాను. హలో మిస్టర్ కపూర్, హౌ ఆర్ యూ? నమస్కారం సార్, ఎలా ఉన్నారు? ఇకపోతే తను నా కూతురు వైశాలి. ఏమైంది? మీరు ఈరోజు పేపర్ చదివారా? అభి జైల్లో ఉన్నాడు. అలాగే అతనే కదా ఆ కార్పొరేటర్. ఆ రోజు నాకు పరిచయం చేశారు. అసలు ఏంటి నాన్న ఇదంతా? చూడమ్మా, ఈ స్థలం కోసమే ఆ రోజు నువ్వు రాజు దగ్గర దొంగతనంగా సంతకం తీసుకుని వచ్చావు. నిన్న కార్పొరేటర్ ఆ స్థలంలో ఉన్న బిల్డింగ్ ను పడగొట్టడానికి వెళ్ళాడు. అభి మధ్యలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు గానీ పైగా తను... అసలు మీరేమంటున్నారు నాన్న? ఇంట్లో ఎవరికైనా దీని గురించి తెలిసిపోయిందంటే? లేదమ్మా, ఈ విషయం నువ్వు దాచిపెట్టాల్సిందే. ముఖ్యంగా నీ కుటుంబ సభ్యుల దగ్గర దాచిపెట్టాలి. అలాగే రాజుకి నువ్వు ఈ విషయం గురించి అస్సలు తెలియనివ్వకూడదు. కానీ నేను ఎలా దయగలను? అలాగే నేను ట్రై చేసి చూస్తాను. ఇక నేను ఉంటాను నాన్న. అరే నువ్వు అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు వైశాలి? నేను పేపర్ కావాలని అడిగాను కదా. ఈరోజు న్యూస్ పేపర్ రాలేదు. నీ చేతిలో ఉన్నదేంటి? ఇది నిన్నటి పేపర్. నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. పేపర్ ఇవ్వు. రాజ్ నా మాట వినండి. అరే ఇది నిన్నటి పేపర్. అభి ఇంకా ఫోన్ చేయలేదా? లేదన్నయ్య. ఆయన దీన్ని చూసేశారంటే ఆయన దృష్టిలో నేను దిగజారిపోతాను. ఏమైనా చెయ్యి వైశాలి, ఏమైనా చెయ్యి. ఆలియా చెప్పింది తనకు తెలుసట. అభి ఎక్కడున్నాడో. రాజ్ టీ తీసుకోండి. సారీ ఏంటి? మొత్తం పేపర్ పాడు చేసేసావు. అరే న్యూస్ పేపర్ అంటే మొత్తం టీ అంతా కింద పారబోసింది. లక్కీగా మీ బట్టలు అయితే పాడవలేదు కదా రాజ్, లేకపోతే ఆఫీస్కి వెళ్ళడానికి లేట్ అయిపోయేది కదా. అదంతా ఓకే కానీ అసలు నీ ధ్యాస ఎక్కడుంది? నా ధ్యాస పేపర్. అంటే నా ఉద్దేశం, నా ధ్యాస మొత్తం నీ మీదే ఉంది రాజ్, కానీ మీ ధ్యాస ఈ పేపర్ మీద ఉంది. నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. నా వల్ల తప్పు జరిగిపోయింది కదా రాజ్. నేనేమైనా కావాలంటే పంపేసానే ఏంటి? ఎవరు కూడా కావాలనేవి చెయ్యరు. ఈ తప్పులన్నీ కూడా నీ అజాగ్రత్త వల్లే జరుగుతున్నాయి. అరే నువ్వు కనీసం ఒక్క పని కూడా మీ పుట్టింట్లో నేర్చుకుని రాలేదా? అరే ఎందుకు ప్రతిదానికి నువ్వు తను ఏదో ఒకటి అంటూనే ఉంటావు? ఏదో ఒక వంక కావాలి నీకు. అలాగా? మీరు తనని ఎంత పొగుడుతున్నారో అంతగా అయితే తిట్టట్లేదు కదా నేను. ఇక నువ్వు అలా నిలబడేందుకు చూస్తున్నావు? వెళ్ళి ఆ న్యూస్ పేపర్ని డస్ట్బిన్ లో పడేసిరా. అలాగే వెళ్తున్నాను. మేడం ఇటువంటి నేను పడేసి వస్తాను. వద్దు, నేనే పారేస్తానులే రామ్ సింగ్. కాస్తలో తప్పించుకున్నా వైశాలి, నువ్వు కాస్తలో తప్పించుకున్నా. ఈ బ్రేకింగ్ న్యూస్ని వీళ్ళందరూ చదివేశారంటే రేపటి బ్రేకింగ్ న్యూస్ నాదే అవుతుంది. అత్తవారింట్లో కోడలి హత్య అని. వైశాలి, కేవలం ఈ రోజే కాదు, ప్రతిరోజు నువ్వు ఆయన దగ్గర పేపర్ దాయాల్సి వస్తుంది. చెబుతాను. ఆలియా, నీకు ఇదొక్కటే దారి దొరికిందా అభిని సరైన దారిలోకి తీసుకురావడానికి? నువ్వింత ఫూలిష్ గా ఎలా ఆలోచించగలిగావు? చూడు,
నా మూడ్ అసలే బాలేదు, నువ్వింకా పాడు చేయొద్దు. నువ్వు నీ మూడ్ గురించి కాదు, నీ ఇమేజ్ గురించి ఆలోచించాల్సింది. అది ఇప్పుడు నీ సొంత అన్నయ్య ముందు పాడవ్వబోతుంది. వాట్? ఎస్, నువ్విప్పుడు అభిని సరైన దారిలోకి తీసుకురావడానికి జైల్లోనే వదిలేసావు కదా, అది కాసేపట్లో నీ మీదకి రివర్స్ కాబోతుంది. ఎందుకంటే ఆ కళ్ళజోడు ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకోబోతోంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? తను తిన్నగా చెప్పొచ్చు కదా. తనకి అభి లాయర్ నంబర్ దొరికేసింది. అతన్ని ఇక్కడికి పిలిపించేసింది కూడా. ఇప్పుడు అతను అభిని విడిపించేస్తాడు. ఆ క్రెడిట్ మొత్తం కళ్ళజోడు కొట్టేస్తుంది. తర్వాత మనం ఎలా కనిపిస్తామంటే మనకు అసలు అభి గురించి ఎలాంటి ఆలోచన లేదు. ఏం చేసినా సరే కేవలం ఆ కళ్ళజోడు మాత్రమే చేసినట్టు అవుతుంది. తను ఆ కళ్ళజోడుకి అసలు లాయర్ నెంబర్ ఎలా దొరికింది? అండ్ ఐఎమ్ ష్యూర్ ఆ కళ్ళజోడే కదా నీకు ఇదంతా చెప్పింది. తను నాకు చెప్పలేదు. అభికున్న లాయరే అతను నా కోసం కూడా పనిచేస్తూ ఉంటాడు. నేను ఫోన్ చేస్తే చెప్పాడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానని, అభికి బెయిల్ ఇప్పించబోతున్నానని. కానీ ఆ కళ్ళజోడుకి లాయర్ నెంబర్ ఎవరిచ్చుంటారు? తను ఇంకెవరిస్తారు? ప్రవీణే ఇచ్చుంటాడు. ఈ కళ్ళజోడు ఒంటరిగా ఏమి చేయలేకపోయి ఉంటుంది. అందుకని ప్రవీణ్కి ఫోన్ చేస్తే అతను ఇచ్చుంటాడు నెంబర్. నువ్వు ఒక పని చేయి, వెంటనే బయలుదేరి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో. ఆ కళ్ళజోడు లాయర్ని తీసుకుని అక్కడికి వెళ్లలోగానే మనం అక్కడికి వెళ్ళిపోయి అక్కడి సిచ్యుయేషన్ ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. యూర్ రైట్, ఐల్ సీ యూ. రేపు ఉదయం 11 గంటలకల్లా నేను అన్ని పేపర్స్ రెడీ చేస్తాను. అలాగే మీరు మీ స్టేట్మెంట్స్ అన్ని ఇచ్చేయండి. మీరు ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం నేను అభిని విడిపించేస్తాను. ఏ విధంగా అయినా నాకు నా కుటుంబానికి సాయం చేశారో అదే విధంగా నేను ఆయనకి సాయం చేయాలనుకుంటున్నాను. ఆయన్ని విడిపించడానికి నువ్వు నాకు తోడుగా ఉండమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి పవన్, ఇక్కడ ఎంతమంది జనం గుమిగూడారు? పైగా ఇక్కడ మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైనా గొప్ప వ్యక్తి రాబోతున్నాడా? రాబోటం కాదు, వచ్చేసాడు. ఎవరు వచ్చారు? రాక్ స్టార్ అభి లాకప్ లోనే ఉన్నాడు కదా. అభి ద రాక్ స్టార్ లోపల లాకప్ లో ఉన్నాడు? అవును సార్. అరే ఏంటిది పవన్, పొద్దున్న తాగేసి వచ్చావా? డ్యూటీలో ఉన్నాను సార్, మీరే వెళ్ళి చూడండి. అరే ఏమంటున్నావు నువ్వు? ఒకసారి ఇది పట్టుకో. ఇది నువ్వు ముందే చెప్పొచ్చు కదా నాకు. ఏంటి నువ్వు? చూస్తున్నారు కదా, వీళ్ళందరూ రాక్ స్టార్ అభి ఫ్యాన్స్. అతన్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. మీకు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నిన్న రాత్రి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీద చేయి చేసుకున్నందుకు రాక్ స్టార్ అభిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఈ విషయంలో పోలీసులు మాకు ఇంతవరకు ఏ స్టేట్మెంటో ఇవ్వలేదు. అభి సార్, అభి సార్, అభి సార్ లేవండి, ఇక మేల్కోండి సార్. రైస్ అండ్ షైన్ సార్. అరే పవన్, అరే పవన్ తెరు, ఇంత పెద్ద స్టార్ని లోపల పెట్టి తాళం వేస్తావా దోమల మధ్య? అసలు ఎంత ధైర్యం నీకు? రండి సార్. సార్ మీ జాకెట్. రండి రండి రండి. ప్లీజ్ టేక్ సీట్ సార్, ప్లీజ్ టేక్ సీట్, ప్లీజ్ టేక్. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ విజయ్ తివారీ సార్. అందరూ సిఫార్సులు చేయించుకుని ట్రాన్స్ఫర్లు చేయించుకుంటూ ఉంటారు, కానీ నేను సిఫార్సు చేయించుకుని మీ షోకి సెక్యూరిటీ ఇచ్చే పని పూర్తి చేస్తుంటాను. భలే ఉంది. అప్పుడు నేను మీ షో చూడగలుగుతాను కదా సార్. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని సార్. ఈరోజు మిమ్మల్ని ఇంత దగ్గర నుండి. కానీ మీరిక్కడికి ఎలా? అది ఇదిగో పవన్, ఇంత పెద్ద స్టార్ ని ఎవరు లోపల పెట్టారు? నిన్న రాత్రి ఇన్స్పెక్టర్ యాదవ్ డ్యూటీలో ఉన్నారు కదా, ఆయనే పెట్టారు సార్. అలా ఎలా? ఫెసిలిటీ అయినా ఇవ్వాల్సిందే కదా. ఎంత పెద్ద స్టార్ కదా ఆయన. సారీ సార్, సారీ ఫర్ ద ట్రబుల్.
మీకేమీ ఇబ్బంది కలగలేదు కదా సార్? కలిగింది. ఇక్కడ చాలా వేడిగా ఉంది. రాత్రి దోమలు కూడా ఎక్కువగా కుట్టాయి. ఎప్పుడు నేనే పాటలు పాడుతుంటాను, కానీ ఈసారి దోమలు నా చెవి దగ్గరకు వచ్చి మరీ పాటలు పాడాయి. గుడ్ జోక్ సార్. జోకా? నేను రాత్రంతా నిద్రపోలేకపోయాను. అరే పవన్, ఒక్క మస్కిటో కాయలను వెలిగించి పెట్టలేవా నువ్వు? అయిపోయి ఒక వారం అవుతుంది. స్టేషనరీ ఇంకా కాయిల్స్ కావాలని ముందే చెప్పాను, కానీ బడ్జెట్ పాస్ అవ్వలేదు. సరే సార్, ఈ రోజు సాయంత్రానికల్లా అంతా సర్దుకుంటుంది. ఇక ముందు ఇలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను సార్. ఇక ముందా? అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, ఇక ముందు ఎవరికి కూడా ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని. మీరు ఈ లాకప్ లోకి వచ్చారు కదా సార్, నేను ఈ లాకప్ మొత్తాన్ని రెనోవేట్ చేయించేస్తాను సార్. మీరు ఎక్కడైతే కూర్చున్నారో సార్, నేను పగటిపూట అక్కడ కనీసం 2 సార్లు అయినా కూర్చొని వస్తాను. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్. సార్, నా వైఫ్ ఉందే, తను నాకంటే మీకు చాలా పెద్ద ఫ్యాను. గుడ్ చాయిస్.